హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యువరాజ్, రోని ఇద్దరు జిమ్లో ఉంటే అప్పుడే ఆరాధ్య కూడా అక్కడే ఉండి ఒక అతన్ని తీసుకొని ఆరాధ్య కొంతమందితో అక్కడికి వచ్చి ఉంటుంది. నీ ప్రోటీన్ పౌడర్ వల్లే అతనికి ఇలా అయ్యింది, నిన్ను అసలు వదిలిపెట్టను అని ఆరాధ్య యువరాజ్ టోనీని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే టోనీ ఏమాత్రం తగ్గకుండా, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో అర్థమవుతుందా? నాతో పెట్టుకోవడం అంత తేలిక అనుకుంటున్నావేమో, నా వెనుక ఎవరున్నారో తెలుసా అని టోనీ చాలా గర్వంగా చెబుతూ ఉంటే అప్పుడే ఆరాధ్య, నీ వెనకాల భద్రకాళి ఉంది, కావాలంటే చూడు అని టోనీ వెనకాలే నిల్చొని ఉన్న జేడీని చూపిస్తూ ఉంటుంది. దాంతో యువరాజ్ చాలా షాకింగ్గా జేడీ వైపుకు చూస్తూ ఉంటాడు. ఏంటి, ఎవరున్నారు, ఆవిడ ఏం చేస్తుంది, నాకు ఏమైనా భయమా అని టోనీ అంటుంటే, నువ్వు అసలు ఎవరితో పెట్టుకుంటున్నావో అర్థమవుతుందా? 3 చెలువల నీరు తాగించే ముప్పు తిప్పలు పెట్టించి మీ నాన్నకు ఎవరని అడిగావు కదా, జేడీ తనే. తనతో పెట్టుకోవడం అంత తేలిక కాదు, నువ్వు వదిలేసే టోనీ అని యువరాజ్ టోనీకి మెల్లగా నచ్చ చెబుతూ ఉంటాడు. ఏయ్, నేను ఎవరిని బయటపెడను, ఎవరైతే నాకేంటి, జేడీ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి అని టోనీ చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే జేడీ, కేడీ ఇద్దరు కూడా టోనీ దగ్గరకు వచ్చి, మాకు నీ జిమ్ సెంటర్ మీద డౌట్గా ఉంది, దీన్నంతటి చెక్ చేయాలి, మాదక ద్రవ్యాలు సప్లై చేస్తున్నట్టు మాకు డౌట్, చెక్ చేయడానికి లోపలికి వెళ్తున్నాం అని చెప్పి, ఏయ్ ఆగు, నా జిమ్ సెంటర్కి వచ్చి చెక్ చేయడానికి మీరెవరు, నేను అస్సలు ఒప్పుకోను అని కేదార్ని అడ్డుకుంటూ ఉంటారు. మేము చెక్ చేయడానికి చెప్తున్నాము కదా అని జేడీ అంటుంది. అసలు నేను నా దేశం నుంచి మీ దేశం వచ్చి నేను నిర్మించుకున్న ఈ జిమ్ని సామ్రాజ్యంలో మీరు మీకు ఇష్టం వచ్చినట్లు చెక్ చేస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటున్నారనుకుంటున్నారా? నేను అస్సలు ఊరుకోను అని, ఎలా వెళ్తారో నేను చూస్తాను అని నన్ను అడ్డుకొని ముందుకు వెళ్ళలేరు అని జేడీ కేడీ అంటూ నిలబడి ఉంటారు.